దేవాలయం ముందు షాపులు పెట్టుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చి అవన్నీ పడేస్తున్నాడు. ఎందుకు పడేస్తున్నాడంటే, నా దేవుని మందిరం ప్రార్థనా మందిరం అనబడును, అయితే మీరు దాన్ని వ్యాపార గృహంగా మార్చేశారని చెప్పేసి ఆయన చెప్తూ, ఇక్కడ వ్యాపారం ఎక్కువ జరుగుతుంది ఆరాధన కంటే కూడా కదా. ఎవడి సందరు వాడిది. ఇట్లా ఒక పక్కన మీటింగ్స్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్స్ పెట్టే ఉద్దేశం వేరు. తిరణాలు ఎక్కువైపోయింది. బయట బుడకలు అమ్మేవాడు, చెప్పులు అమ్మేవాడు కదా, ఇవన్నీ ఎక్కువైపోతాయి. ఇది ఎక్కువైపోయేసరికి ముందు కూటం సంగతి తర్వాత కానీ ఈ కొనటానికి కొంతమంది బయలుదేరతారు. కూటం మొదలుపెట్టిన దగ్గర నుంచి వీటిలో తిరుగుతూ ఉంటారు. ఎందుకు ఇప్పుడు ఇది తిరణాలా కూటం అనేది అర్థం కానటువంటి పరిస్థితి అయిపోయింది అనమాట. ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ వ్యాపారం ఎక్కువైపోయింది. దేవుని ఆరాధన, బలులు అర్పించడం, ఆరాధన తక్కువైపోయింది, వ్యాపారం ఎక్కువైపోయింది. నా మందిరాన్ని మీరు వ్యాపార గృహంగా మార్చేశారు అని ఆయన కోపగించినట్లుగా, కొరడా తీసుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం అక్కడ చూస్తూ